అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఇప్పుడు మనం చూసేద్దాం. ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ఈటీ వివిన్ కథా సుధా పేరుతో అందిస్తున్న లఘు చిత్రాల సిరీస్లో భాగంగా జూన్ 14న ఇల్లు అనే కొత్త షార్ట్ ఫిల్మ్ను విడుదల చేసింది. ప్రతి వారం ఒక వైవిధ్యభరితమైన కథను ప్రేక్షకులకు అందించే ఈ కార్యక్రమంలో భాగంగా ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. ఈ లఘు చిత్రంలో హర్షవర్ధన్, బిందు చంద్రమౌళి, అనీష్ కురివిల్లా, పవన్ రమేష్ కీలక పాత్రలు పోషించారు. రోహిత్ పెనుమత్స దర్శకత్వం వహించగా మనోహరి ఆర్ట్స్ బ్యానర్పై కిషోర్ మరిశెట్టి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ ఏడాది ప్రారంభంలోనే మనశంకర వరప్రసాద్ గారు చిత్రంతో మీసాల పిల్ల అంటూ కుర్రకారుని పాటలు పాడుకునేలా చేసింది అగ్రకథానాయిక నయనతార. ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా హాయ్, టాక్సిక్, డియర్ స్టూడెంట్స్ లాంటి వరుస ప్రాజెక్టులతో తీరిక లేకుండా గడుపుతోంది భామ. ఇప్పుడు ఈమె ఖాతాలోకి మరో చిత్రం చేరినట్లు తెలుస్తోంది. రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలో నటిస్తూ తెరకెక్కిస్తున్న చిత్రం కాంచన 4. ఈ హర్రర్ కామెడీలో ప్రత్యేక పాత్రలో నయన్ మెరవనున్నట్లు సమాచారం. ఈ సినిమాలోని ఫ్లాష్ బ్యాక్కు సంబంధించిన కీలక సన్నివేశాల్లో ఆమె కనిపించనున్నట్లు తమిళ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాంచన ఫ్రాంచైజీలో రాబోతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే, నోరా ఫతేహి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మంచుమల్ బాయ్స్ దర్శకుడు చిదంబరం ప్రముఖ నటుడు మోహన్ లాల్తో కలిసి పనిచేయబోతున్నారన్న వార్తలు ఇటీవల బాగా ప్రచారంలోకి వచ్చాయి. దర్శకుడి తండ్రి స్వయంగా ఈ విషయాన్ని పంచుకోవడంతో అందరూ అది ఖరారైనట్లేనని భావించారు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చిదంబరం దీనిపై స్పష్టతనిచ్చారు. మోహన్ లాల్తో ఏ ప్రాజెక్టుపై చర్చించలేదని వెల్లడించారు. తన తండ్రి ఏదో వదంతి విని దానిని సోషల్ మీడియాలో పంచుకొని ఉండొచ్చన్నారు. సాధారణ సందర్భాల్లో మోహన్ లాల్ను కలిసినప్పటికీ ప్రాజెక్టు గురించి మాత్రం చర్చ జరగలేదని చిదంబరం తెలిపారు. మోహన్ లాల్తో సినిమా చేసే ఆలోచన ఏమైనా ఉందా అని విలేకరి అడిగినప్పుడు, ఒకవేళ అవకాశం వస్తే ఆ సినిమా ప్రేక్షకులు ఆశించే అద్భుతమైన సన్నివేశాలతో కూడిన వినోదాత్మక చిత్రంగా ఉంటుందని ఆయన బదులిచ్చారు. నటసింహం నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ కొర్రటాల శివ కలయికలో రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం NBK 112 ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించిన ముహూర్తపు వేడుకను సినీ పరిశ్రమ సంప్రదాయాలకు భిన్నంగా అత్యంత వైభవంగా నిర్వహించేందుకు చిత్ర బృందం భారీ ఏర్పాట్లు చేస్తుంది. హైదరాబాద్లోని ఫిలిం స్టూడియోలకు బదులుగా ఏపీ రాజధాని అమరావతిని ఈ వేడుకకు వేదికగా ఎంచుకున్నారు. జూన్ 25న గురువారం అమరావతి సమీపంలోని వెంకటాయపాలెంలో నూతనంగా నిర్మించిన టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ చిత్ర పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం కేవలం సినీ వేడుకలా కాకుండా ఒక పండగ వాతావరణంలో జరగనుంది. స్టార్ దంపతులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. తాము ప్రకటించినట్టుగానే సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విజయ్ తండ్రి జన్మించిన తెలంగాణలోని అచ్చంపేట మండలంలోని 9-10వ తరగతి విద్యార్థులకు అండగా నిలుస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని విజయ్ దేవరకొండ స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ మేరకు విజయ్ తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. మా నాన్న పుట్టిన చిన్నపల్లె తుమ్మనపేటకు బయలుదేరాం. ఈ ఏడాది ఫిబ్రవరిలో నేను, రష్మిక మా ఒక చిన్న కలను ప్రకటించాం. అచ్చంపేట మండలంలోని 9-10 తరగతుల విద్యార్థులను ప్రోత్సహించాలి అన్నదే మా లక్ష్యమని పేర్కొన్నారు. విజయ్ పోస్టును రష్మిక రీషేర్ చేస్తూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉదయపూర్లో వివాహ బంధంతో ఒకటైన ఈ జంట దేవరకొండ ఫౌండేషన్ ద్వారా తుమ్మనపేటలోని 44 ప్రభుత్వ పాఠశాలల్లో 9-10వ తరగతి చదివే విద్యార్థులకు విద్యా సహాయం అందిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల ఫీజులు చెల్లించడం, వారికి అవసరమైన నోట్బుక్స్, ఇతర స్టడీ మెటీరియల్ను అందించనున్నారు. తద్వారా తల్లిదండ్రులపై ఆర్థిక భారం తగ్గించడంతో పాటు ఆర్థిక కారణాలతో చదువు మధ్యలో ఆగిపోకుండా చూడాలన్నది వీరి సంకల్పం. ఎక్కడ పెళ్లి జరిగినా ఎవడో ఒకడొచ్చి ఇది బాగోలేదు, అది బాగోలేదు అని అంటాడు. అవన్నీ చిన్న చిన్న విషయాలు. నాది పెద్ద తరహాలో పోరాడే పాత్ర అన్నారు దర్శకుడు బుచ్చిబాబు. రామ్ చరణ్ కథానాయకుడిగా ఆయన దర్శకత్వంలో రూపొందిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. అదే సమయంలో కథానాయిక జాన్వీ కపూర్ పాత్ర చిత్రీకరణ పైన విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో బుచ్చిబాబు క్షమాపణ కూడా చెప్పారు. ఈ క్రమంలో ఆదివారం చిత్ర బృందం విజయోత్సవ కార్యక్రమం నిర్వహించారు.
అనిపించింది. ఈ సందర్భంగా బుచ్చిబాబు మాట్లాడారు. పెద్దీలో యాడ్ చేసే సీన్స్ బుధవారం నుంచి థియేటర్లలో ప్రదర్శితమవుతాయి. కథానాయిక జాన్వీ కపూర్తో పాటు జగపతి బాబుకు సంబంధించిన సన్నివేశాలు యాడ్ చేస్తున్నాం. ఈ సినిమా చూసిన వారందరూ మెచ్చుకుంటున్నారు. 4-5% మంది మాత్రమే అసలు కథ కాకుండా వేర్వేరు అంశాలు మాట్లాడారు. 95% సినిమా అందులోని క్రీడా స్ఫూర్తిని, చరణ్ గారి నటనను ప్రశంసించారు. ఏ థియేటర్కి వెళ్ళినా అలాంటి స్పందనే ఉంది అని అన్నారు. కమ్యూనిస్టు భావజాలం, సామాజిక స్పృహ ఉన్న కుటుంబంలో జన్మించిన కొరటాల శివ తన కెరీర్ను మొదట ఐటీ రంగంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ప్రారంభించారు. అయితే సినిమాపై ఉన్న ప్యాషన్తో ఆ ఉద్యోగాన్ని వదిలి ఇండస్ట్రీ వైపు అడుగులు వేశారు. తన మామ ప్రముఖ నటుడు, రచయిత అయిన పోసాని కృష్ణమురళి వద్ద అసిస్టెంట్ రైటర్గా చేరి సినిమా స్క్రిప్ట్ రచనలోని మెలకువలను నేర్చుకున్నారు. ఆ అనుభవంతో టాలీవుడ్లో పవర్ఫుల్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే రైటర్గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. దర్శకుడిగా మారకముందే కొరటాల శివ టాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రాలకు రచయితగా పనిచేశారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన భద్రా సినిమాకు కథా చర్చల్లో పాల్గొని స్క్రీన్ ప్లే డైలాగ్స్ అందించడం ద్వారా ఆయన కెరీర్ మలుపు తిరిగింది. ఆ తర్వాత ఎన్టీఆర్, బృందావనం, ఊసరవెల్లి, ప్రభాస్, మున్నా, గోపీచంద్, ఒక్కడున్నాడు వంటి క్రేజీ సినిమాలకు పవర్ఫుల్ డైలాగ్స్ రాశారు. హీరోల క్యారెక్టరైజేషన్ను ఎలివేట్ చేస్తూ ఆయన రాసిన మాటలు థియేటర్లలో ప్రేక్షకులతో ఈలలు వేయించాయి. రచయితగా పీక్స్లో ఉన్నప్పుడే రెబల్ స్టార్ ప్రభాస్తో మిర్చి సినిమా ద్వారా కొరటాల శివ మెగాఫోన్ పట్టారు. కత్తి వాడటం మొదలు పెడితే నాకన్నా బాగా ఎవడూ వాడలేడు, కానీ ప్రేమించడం మొదలు పెడితే నాకన్నా బాగా ఎవరూ ప్రేమించలేరు అనే క్లాస్ అండ్ మాస్ డైలాగ్తో ప్రభాస్ను సరికొత్తగా ప్రజెంట్ చేశారు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేసిన శ్రీమంతుడు కొరటాల శివ కెరీర్ను నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లింది. ఊరు మనకెంతో ఇచ్చింది, తిరిగి మనం ఊరికి ఏదో ఒకటి ఇవ్వాలి, లేకపోతే లావ్ అయిపోతాం అనే కాన్సెప్ట్తో గ్రామాల దత్తత అనే సామాజిక అంశాన్ని తెరపైకి తెచ్చి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. ఆ తర్వాత భరత్ అనే నేను అనే పొలిటికల్ డ్రామాను తెరకెక్కించి రాజకీయాల్లో బాధ్యతా ప్రమాణం అనే విలువలను కమర్షియల్ ఫార్మాట్లో చూపించి వరుస విజయాలను అందుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్, మోహన్ లాల్ కాంబినేషన్లో కొరటాల తెరకెక్కించిన చిత్రం జనతా గ్యారేజ్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించడమే కాకుండా కొరటాల శివకు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చింది. పర్యావరణ పరిరక్షణ అనే సందేశాన్ని ఊరమాస యాక్షన్కు బ్లెండ్ చేయడంలో కొరటాల మార్క్ మేకింగ్ మరోసారి రుజువైంది. ఇక కొరటాల శివ కెరీర్లోనే మోస్ట్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన పాన్ ఇండియా యాక్షన్ డ్రామా దేవరా పార్ట్ 1. గ్లోబల్ స్టార్ ఇమేజ్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్ ముఖ్య పాత్రల్లో సముద్రం బ్యాక్డ్రాప్లో వచ్చిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 428 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి గ్లోబల్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ప్రస్తుతం కొరటాల శివ టాలీవుడ్ మాస్ గాడ్ నటసింహం నందమూరి బాలకృష్ణతో తన తదుపరి భారీ చిత్రాన్ని #NBK112 వర్కింగ్ టైటిల్తో పట్టాలెక్కిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న క్రేజీ అండ్ ఫస్ట్ కొలాబరేషన్ ఇది. చిత్ర పరిశ్రమ సాంప్రదాయాలకు భిన్నంగా ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని వెంకటాయపాలెం టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జూన్ 25న ఈ చిత్ర పూజా కార్యక్రమాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్నాయి. ఈ గ్రాండ్ లాంచ్ వేడుకకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథులుగా హాజరై ముహూర్తపు షాట్కు క్లాక్ కొట్టబోతున్నారు. ఈ చిత్రానికి తమిళ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తూ ఉండటంతో అంచనాలు అప్పుడే ఆకాశాన్ని తాకాయి. కొరటాల శివ మరో బ్లాక్ బస్టర్ అందుకోవాలని కోరుకుంటూ సంతోషం టీం ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది. హోమీ అడాజానియా దర్శకత్వంలో బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్, తారలు కృతి సనన్, రష్మిక నటిస్తున్న చిత్రం కాక్టైల్ 2 మడాక్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న మూవీ జూన్ 19న థియేటర్లోకి రాబోతుంది. సినిమా ప్రచారాల్లో భాగంగా పుణేలో జరిగిన ఒక సంఘటన తాజాగా నెట్టింట వైరల్ అయింది. చిత్ర ప్రచార యాత్రలో భాగంగా 3 నటీనటులు శనివారం పుణేలోని ఓ మాల్ను సందర్శించారు. వారిని చూసేందుకు అభిమానులు బ్యారిగేట్లను దాటి రావడంతో తొక్కిసలాట వాతావరణం నెలకొంది. దీంతో నిర్వాహకులు కార్యక్రమాన్ని కొద్దిసేపు నిలిపివేశారు. ఈ గందరగోళంలో షాహిద్ అసహనానికి గురయ్యారు. భద్రతా సిబ్బంది వారిని బయటకు తీసుకెళ్తూ ఉండగా మరోవైపు కృతి మాత్రం రష్మికను అభిమానుల తాకిడి నుంచి తప్పించారు. ఆ దృశ్యాలు ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయ్యాయి. దీంతో నెటిజన్లు కృతిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆమె రష్మికను సోదరులా కాపాడిందంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. Kondetti Suresh, please you come on the dais. Suresh, please. Sir, this one which? Sir. Right. Power में बैठना है. Okay.
ప్రేమ వస్తుంది మేడం సార్ Good evening to everyone, And with this, and I'm truly honored and humbled to receive this award session is here. over. Thank you very And much. sincerely thanks to everyone who had supported, encouraged, and believed in me throughout this journey. A special thanks goes to my parents, who are my strongest support and source of inspiration. And a special thanks goes to my aunt Padmaja Garu also. And a special thanks goes to Kondeti Suresh Garu and Nikhil and Venkat Garu also. A special thanks goes to everyone. Thank you all for this opportunity here. Where speech fails, there music begins అని. This is a caption that I put on the wall of my studio. అది ఏ ముహూర్తాన్ని పెట్టిన I put that when I built my studio. So as soon as you get into my studio, on the wall you can see a lot of musical quotations, and this is one of that. Where speech fails, there music begins. అది పెట్టిన ముహూర్తం అటువంటిదేమో. And wherever I go abroad, whenever I travel, like I was telling these guys also, like I watched almost all the, like you were saying, like all the musicals, like the Broadway musicals in New York gani, then there are the Western musicals in London and Europe. Ekkada travel chesina, I used to, first thing is, even before I go, I've seen like amazing shows by amazing artists, which always inspired me to, you know, make music and make musicals. So ippudo oka roju manam music cheyali, like a film that's full of music and people singing and making the original actors sing ani pedda korika undidi. So I have the posters of like Mamma Mia, Lion King, and the Phantom of Opera, and all this in my studio mata. So ఇది ఎందుకు చెప్తానంటే, where speech fails, there music begins అనే క్యాప్షన్, దాని తర్వాత ఈ పోస్టర్స్ ఇలా చేయాలి నా కోరిక. And when you really wish from the bottom of your heart for the rightmost thing, I think somehow this universe will make that happen, and that's how this film happened, and I became so fortunate to be a part of this అని అనిపిస్తుంది. So first of all, I would like to thank the one and only legendary, the one and only Sri Sangeetam Srinivas Rao sir for his amazing idea. And ఇందాక వీళ్ళు అన్నట్టు 40 yearsగా ఇది వెయిట్ చేసి మళ్ళీ అందులో మనం రావడం ఏంటి అక్ష. ప్లీజ్ గివ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు సంగీతం సార్. ఇది లాంగ్ టైమ్ బ్యాక్ he came to visit me in my studio, like more than like 10-12 years, maybe more than that, I don't remember. బట్ అప్పుడు వచ్చినప్పుడు వేరే మూవీ కోసం వచ్చారు. అండ్ అది చెన్నైలో పెరగడంతో ఇంకా ఏంటంటే కమల్ హాసన్ గారు, సంగీతం గారు చేసిన మూవీలు అన్నీ మేము చూస్తున్నాం, లైక్ అబూరు సగదరులు కానీ, పుష్పకి ఈజ్ వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీస్. సో సంగీతం సార్ వస్తుందని ఎక్సైట్ అయిపోయి నేను చిన్నపిల్లలు వెయిట్ చేస్తుంటే, ఆయన వచ్చిన తర్వాత అర్థమైంది ఆయన నాకంటే చిన్నపిల్లడని. సో ఆ రోజు ఇంకో మూవీ స్టోరీ చెప్పేసి దాని తర్వాత దిస్ వాజ్ ద సెకండ్ స్టోరీ దట్ ఈ టోల్డ్ మీ, దేవి ఐ వాంట్ టు మేక్ దిస్ స్టోరీ బట్ నాట్ లైక్ సమ్ డే, అండ్ ఐ డెఫినెట్లీ వాంట్ యూ టు స్కోర్ ద మూవీ ఫర్ దిస్ music for this movie అని. సో అప్పటి నుంచి ఐ బీన్ వెయిటింగ్ ఫర్ దిస్. దాని తర్వాత ఎప్పుడైతే జరగట్లేదో ఐ వాస్ థింకింగ్, అయ్యో ఇది జరగట్లేదా అని. దాని తర్వాత I told the other day, like 4 years back when I was in my London concert, he called again, Devi, we're going to do this movie, when are you coming back, I want to talk to you. మళ్ళీ ఎగ్జైట్ అయ్యా, మళ్ళీ జరగలేదు. మళ్ళీ దాని తర్వాత మొన్న like last year or something, then finally like Sankalp said, there was one man who was born, I think one of his biggest goals was to make this film, and that was Nagi sir. థ్యాంక్ యూ సో మచ్ నాగేశ్వన్ సార్. అండ్ అంటే రైట్ మోస్ట్ అంటే ఆశ కూడా చాలా అందమైంది అయి ఉండాలి. మనిషికి ఆశ ఉండడం తప్పు కాదు, ఆశ చాలా అందమైంది అయి ఉండాలి. మన ఆశలో చాలామంది ఆశలు కళలు నెరవేరులు ఉంటే ఆ ఆశ డెఫినెట్గా తీర్చేలా దేవుడు చూసుకుంటాడు. అలాగా this was the bigger dream of the biggest legend Sangeetam sir, and our dream ee roju celebration jarugutundante the biggest reason for that is Nageshwin sir, because I need to produce chestunapothe this celebration wouldn't have been there. So thank you so much Nageshwin sir. And I would always be grateful to Sangeetam sir for choosing me as his music director అన్ని years back. And after all these years, he could have chosen anybody. Like ఆయన అడిగితే ఎంత పెద్దోళ్ళైనా చేస్తారు. Even a Hollywood music composer would have said yes to him. But still he chose me. So I feel that itself is a blessing. And then ఈరోజు చాలా సినిమాలకి
బ్లాక్ బస్టర్స్ వస్తుంటాయి, హిట్స్ అవుతుంటాయి, పేర్లు వస్తుంటాయి, డబ్బులు వస్తుంటాయి, అన్నీ ఫైన్. బట్ దేర్ విల్ బి సమ్ ప్రాజెక్ట్స్ విచ్ విల్ బి లైక్ ల్యాండ్ మార్క్స్ ఇన్ అవర్ లైఫ్స్. అండ్ ఇది మళ్ళీ మళ్ళీ జరగదు అంటే సాటిస్ఫాక్షన్ అంటే there can't be nothing bigger than satisfaction for a creator, right? So anta biggest musical satisfaction నాకు ఇచ్చిన ఈ మూవీకి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఐ విల్ ఆల్వేస్ బి గ్రేట్ఫుల్ టు దిస్ మూవీ. చాలా అంటే మామూలుగానే స్పీచ్లెస్ ఉంటాను, బట్ ఇలాంటి సిచ్యువేషన్లో ఇంకా స్పీచ్లెస్ ఉన్నాను. ఎవర్ సిన్స్ పాట సార్ మాట రావట్లేదు సార్. సో అదే అంటే ఎవర్ సిన్స్ హే గౌతమి 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 సో అదే దిస్ హోల్ ఈ జర్నీ అసలు ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు ఇమాజిన్. అంటే మా సంగీతం సార్ని ఫస్ట్ టైం ఒకసారి సావిత్రి గారి గురించి అడగడానికి వెళ్ళినప్పటి నుంచి అదొక ఆల్మోస్ట్ ఒక 7 ఏళ్ళు అయింది అది అయ్యి. సో 7 years back I thought if I just met that man once in my life and I shook his hand, that was enough. That was enough for me, that I met somebody who was on the sets of Maya Bazaar, who directly saw Savitri Garu, who was scolded by K.V. Reddy Garu, who was, who saw so much. He made Aditya 369, which, Aditya 369 చూసిన తర్వాత మా ఇంట్లో ఒక చిన్న టేబుల్ పట్టుకొని నేను అది ఒక టైం మిషన్ అనుకుని ఇటు అటు తిరిగాను. సో ఐ వాజ్ అంటే ఆ జర్నీ ఇక్కడ వస్తుందని ఐ కుడ్ నెవర్ ఇమాజిన్. ఈవెన్ at some point I think we just have to believe that there is a larger plan. అంటే ఇప్పుడు మేమందరం లైక్ అందరం ఇప్పుడు ఈ రూమ్లో ఉన్న వాళ్ళందరూ కలిసి ఈ ప్రాజెక్ట్ చేశాము. సంగీతం సార్ ఒక 30-40 years నుంచి ఈ ప్రాజెక్ట్ చేయాలనుకుని ఇది ఇప్పుడు జరిగింది అనుకుంటే యూ హ్యావ్ టు బిలీవ్ ఇట్స్ పార్ట్ ఆఫ్ అ ప్లాన్. there's no other way to it. I mean sure I started it, maybe I was the one who pushed it forward, but I was just clearing the way ante. All of you guys are the river that created the sea. So I'm just thankful to all of you actually. To begin with, started with our writers, our writing room, oka 6 నెలలు 7 నెలలు 1 year I remember when we started and call chesi October lo, I think when I decided to make this film, this Sangeetam sir was a little down, he wasn't well something, and I was like sare inka who are we to question what he wants to make? We'll just make it. Like who is anybody to decide like what kind of movie works or doesn't work? So we thought we'll make it, and I said ఇప్పుడు October 31st ఒక డిసెంబర్ లోపల మనం స్క్రిప్ట్ చేసేసి జాన్ షూట్కి వెళ్దామని ఒక చాలా పకడ్బందీ ప్లాన్ తోటి వచ్చాను. అరౌండ్ 1 year later అదే రూమ్లో బిస్కెట్లు తినుకుంటూ సార్ తోటి జూమ్ కాల్ చేసుకుంటూ. సో అందరికీ గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా సింగ్ గీతం కాదు, అబ్జల్యూట్ సింగ్ గీతం సినిమా. సో ఎందుకంటే ఒక డైరెక్టర్ కెరియర్లో ఒక ల్యాండ్ మార్క్ సినిమా చేయటమే కింద మీద పడాలి, ఒక ల్యాండ్ మార్క్ ఫిల్మ్ చేయడానికి. కానీ తీసిన ప్రతి ఫిల్ము ల్యాండ్ మార్క్. అది విచిత్ర సోదరులు అవ్వచ్చు, ఆదిత్య 369 అవ్వచ్చు, పుష్పక విమానం అవ్వచ్చు, భైరవ దీపం అవ్వచ్చు, శ్రీకృష్ణార్జున యుద్ధం అవ్వచ్చు, బృందావనం అవ్వచ్చు. సంగీతం గారు చేసిన ఆల్మోస్ట్ అన్ని ఫిలిమ్స్ ల్యాండ్ మార్క్ ఫిలిమ్స్. దాంట్లో ఇదొక ల్యాండ్ మార్క్ ఫిలిం. సో సినిమా నేను చూశాను, చాలా బాగుంది, చాలా కొత్తగా ఉంది, వింతగా ఉంది, హార్ట్ టచింగ్గా ఉంది, ఫన్నీగా ఉంది. ఇట్స్ లైక్ ఆల్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ ఉన్నాయి ఫిల్మ్లో. సో చూడని వాళ్ళు తప్పకుండా మళ్ళీ చూడని వాళ్ళు చూడండి, చూసిన వాళ్ళు మళ్ళీ చూడండి. అండ్ ఇక ఈ సినిమాలో పనిచేసిన వాళ్ళందరి గురించి నేను మాట్లాడడం కంటే వాళ్ళే చాలా అద్భుతంగా మాట్లాడారు స్టేజ్ మీద. ఎవరెవరు ఎలా వర్క్ చేశారు అందరూ అద్భుతంగా పడుతుంది. అందరికీ నా కంగ్రాచులేషన్స్, క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ, ముఖ్యంగా ఈ 3 gems-కి. ఈ 3 gems ఎంత గొప్ప నటులో స్టేజ్ మీద ఇప్పుడు తెలిసింది. ఈ పాప మీరు పాడుతుంటే వెనక అద్భుతంగా యాక్ట్ చేసింది. తెలుగు తెలిసినట్టు లిప్ చదువుతున్నట్టు. సో వెరీ గుడ్. అలాగే నివేదిత అండ్ రాహుల్ అండ్ బెనర్జీ గారు అండ్ శివనారాయణ గారు అందరికీ, క్యాస్ట్లో అందరికీ. అలాగే సంకల్ప్. సో ఒక గొప్ప డైరెక్టర్ దగ్గర ఇలా ఒక పని చేసే అవకాశం దొరకడం నీ అదృష్టం. సో నాకేంటంటే సంగీతం గారి గురించి ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ఉందని చెప్తాను. సంగీతం గారు లాంటి ఒక దర్శకుడి టీంలో పనిచేయడం అనేది ఒక బ్లెస్సింగ్. అది నాకు దొరకలేదు, బట్ ఆయనతో టైం స్పెండ్ చేసిన మూమెంట్స్ కొన్ని దొరికాయి. నిజంగా మీ అందరి అదృష్టం. సో ఎంత గొప్ప అదృష్టం అంటే ఆయన డైరెక్షన్లో మీరు ఒక టాలెంట్, కొత్త న్యూ టాలెంట్గా బయటకు వచ్చారు. సో సంకల్ప్, యు ఆర్ వెరీ లక్కీ. అండ్ అంకుర్, సో గ్రేట్ వర్క్.
అండ్ అలాగే ప్రొడక్షన్ డిజైనర్ అందరికీ అండ్ శ్రీమణి. సో పనిచేసిన వాళ్ళందరికీ మీకు ఇది లైఫ్ టైం ఒక ఎక్స్పీరియన్స్లా మిగిలిపోద్ది. అని దేవి గారు మీ గురించి మళ్ళీ వస్తాను. In 2023, I decided to quit cinema, and I realized life takes you in all the wrong decisions and wrong paths just so you can land in a Sangeetam Srinivas Rao Garu's golden blockbuster. And I would like to thank Nag for bringing me back to life, basically. If it wasn't for Nag, I wouldn't be here. I would have just been in some Himalayas or something, just meditating. I wanted to choose a different life, but I'm back at it again, I believe, with a great bang, I believe. So thank you so much. And I watched the film day before yesterday, and I had tears in my eyes because this is something that is actually happening in the world right now. So I hope there's a small takeaway from this film, that when a newborn, comes to this earth, we try to plant a sapling for every newborn. That will make a huge difference because of whatever is happening in this world right now. That's my only wish. And DSP Garu, you did a great job. Anil Garu, thank you for coming here, waiting for your next Sankranti release. It was great working with Rahul Garu. Sankalp, you have a great future. Man, how you handled the team at this age, fantastic. I had a great time working with this entire cast and crew. It was very new for me to watch it. I love musicals. I go to a lot of musicals in London, and I was just hoping at least there is one musical concert that happens, somewhere in India. And I couldn't believe that I was part of a musical film, which is history. So I'm glad. And there's only one thing I can say about Sangeetam Srinivas Rao Garu. He's a director's director. That's it. There's nothing more about him, He's a director's director. That's it. I'm so glad. Thank you so much for having me. Thank you so much for trusting in me. Thank you, Vaijayanti Movies, for giving me this opportunity. It's a great pleasure. And Suma Garu, as usual, you're wonderful. Thank you so much. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి. అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు నచ్చినప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ.